హాయ్ అమ్మ, బాగున్నారా? నేను ఇవాళ టమాటా చారు చేయబోతున్నా. నేను స్పెషల్గా చేస్తాను. అవి దాంట్లో వేసేవన్నీ మీకు నేను చూపిస్తాను. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థం అవుద్ది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జీర్ణశక్తి కూడా ఇది. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 2 మిర్చి, కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేస్తున్నాను. ఇట్లా పిసుకోవాలమ్మా, బాగా కలుపుకోవాలి. మీరు కలిపేదానికి మీ వల్ల కాకపోతే మీరు గంటితోటి కూడా ఇది చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చే టమాటాలు గట్టిగా ఉండవు కదమ్మా, ఆ గట్టిగా ఉండవు. పులుపు కూడా తక్కువగా ఉంది. నేను చింతపండు కూడా వేస్తాను. బాగా కలిపానమ్మా. 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు వేసాను. చాలకపోతే వేసుకోవచ్చు. ఇదిగోమ్మా, దీంట్లో జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయ కచ్చపచ్చగా కొట్టి వేసాను. పప్పు ఉడకబెట్టి నీళ్లు పోస్తున్నాను. ఇది బాగా తెరలనిద్దామమ్మా. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేయాలమ్మా. తాలింపుకి కొంచెం 1/4 స్పూను జీలకర్ర, 1/4 స్పూను ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 2 రెబ్బల కరివేపాకు అమ్మ. ఇది కనుక పిల్లలకి డైలీ మీరు చేసి పెట్టారంటే పిల్లలకి జీర్ణం అయిపోద్ది. ఏదన్నా జీర్ణశక్తి, మన పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందమ్మ. చాలా చాలా బాగుంటుంది. మనం గ్లాసులో పోసుకొని కూడా తాగవచ్చు. జీర్ణశక్తి, జీర్ణం అయిపోద్ది. మీరు మాత్రం ఇది నేను చేసినట్టే చేసుకొని తినండి. మళ్ళీ నాకు కామెంట్ రూపంలో పెట్టండి ఎట్లా ఉందని. సరేనమ్మా? లైక్ చేయటం మాత్రం మరవబాకండమ్మా. మీరు లైక్ చేయండి. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాము. అప్పుడు నేను వేరేది చూపిస్తాను. సరేనా? బాయ్ అమ్మా.